శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతే నమ. శ్రీ మాత్రే నమ. వెల్కమ్ బ్యాక్ టు మిహిరావాణి యూట్యూబ్ ఛానల్. మీ డాక్టర్ సుందరి ప్రేక్షకు శుభోదయం. ఈరోజు అనగా 23/9/2024 సోమవారం నాడు విశేషం ఏంటి, మహాలయ పక్షాల్లో ఈరోజు ఎలా ఎవరికి సప్రభావం వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయి, శుభాశుభ సమయాలు, ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఎలా ఉండబోయే దినఫలాలు తెలుసుకుందాం. అలాగే ఈరోజు చదవలసిన మంత్రం పరిహారాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 23/9/2024 సోమవారం, భాద్రపద బహుళ షష్ఠి. ఈరోజు మనకి మహాలయ పక్షాలు ప్రారంభమై ఆల్రెడీ 6వ రోజుగా నడుస్తోంది. ఈ పక్షం రోజుల్లో ఎవరైతే మహాలయ పక్ష రోజుల్లో వారసులు వదిలే తర్పణాల కోసం పితృదేవతలు ఆకలి దప్పుల కోసం ఎదురు చూస్తుంటే ఎవరు ఇస్తారా వారసులని, వాళ్ళ ఆకలి దప్పులు తీరుస్తాయి. సంతృప్తి చెందిన పితృదేవతలు ఆశీర్వాదం వల్ల వంశోద్ధారణకు ఉపయోగపడుతుంది. అలాగే మనం ఈ రోజున చేసే తర్పణాలు అంటే షష్ఠి రోజు 6వ రోజు నాడు ఎవరైతే తర్పణాలు చేస్తారో వారికి పితృదేవతల వల్ల ప్రసన్నులు అవుతారట. ఈరోజు ముఖ్యంగా వాళ్ళకి సమాజంలో గౌరవం, అధికారం ఇలాంటివన్నీ కూడా మనకి లభిస్తాయి. కాబట్టి ప్రతిరోజు కూడా పితృతర్పణాలు చేసుకొని ఆ పితృదేవతల యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందాం. అలాగే ఇక పంచాంగంకి వెళ్ళినప్పుడు ఈరోజు పంచాంగం క్రోధీనామ సంవత్సరం, దక్షిణాయనము, వర్ష ఋతువు, భాద్రపద మాసం, కృష్ణపక్షం, 23 సెప్టెంబర్ 2024, తిథి షష్ఠి, మధ్యాహ్నం 1:50 దాకా, తదుపరి సప్తమి. నక్షత్రం రోహిణి నక్షత్రం, రాత్రి 10:07 దాకా, తదుపరి మృగశిర. సిద్ధ యోగం వరిజకరణం. రాహుకాలం ఉదయం 7:35 9:08 దాకా, యమగండ కాలం ఉదయం 10:38 నుండి 12:08 దాకా, వర్జ్యం మధ్యాహ్నం 3:40 నుండి 5:15 దాకా, గుళిక కాలం మధ్యాహ్నం 1:38 నుండి 3:08 దాకా, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:32 నుండి 1:20 దాకా, మరియు తదుపరి రాత్రి 2:56 నుండి 3:43 దాకా. బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజాము 4:32 నుండి 5:20 దాకా. అమృత కాలం రాత్రి 7:02 నుండి 8:35 దాకా. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 11:44 నుండి 12:32 దాకా. ముఖ్యమైన కార్యక్రమాలకి మనం వర్జ్యం, యమగండం, రాహుకాలం, గుళిక కాలం వదిలేసి మిగిలిన శుభ సమయాల్లో చేసుకుంటే కనుక ఆ పనులు నిర్విఘ్నంగా పూర్తి అవుతాయి. ఇక తారాబలం చూసినప్పుడు రోహిణి, హస్త, శ్రవణ నక్షత్రం వారికి జన్మతార అవడం వలన చిన్న చిన్న సమస్యలు, మానసిక వేదన ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. కృత్తిక, ఉత్తర ఫల్గుని, ఉత్తరాషాఢ నక్షత్రం వారికి సంపత్తార అవడం వలన ఆర్థిక విషయాలు చాలా అనుకూలంగా ఉంటుంది. భరణి, పూర్వ ఫల్గుని, పూర్వాషాఢ నక్షత్రం విపత్తార అవడం వలన చిన్న చిన్న విభేదాలు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అశ్విని, మఖ, మూలా నక్షత్రం వారికి క్షేమతార అవడం వలన ప్రయాణాలకి, శతశీర్షలకి చాలా అనుకూలంగా ఉంటుంది. రేవతి, ఆశ్లేష, జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి ప్రత్యక్తార అవడం వలన చేసే పనుల్లో కొంచెం ఆటంకాలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉత్తరాభద్ర, పుష్యమి, అనురాధ నక్షత్రం సాధన తారవడం వల్ల చాలా మంది సంతోషంగానే ఉంటుంది. చేసే కార్యక్రమాల్లో కార్యసిద్ధి కూడా జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పూర్వభద్ర, పునర్వసు, విశాఖ నక్షత్రాలు నైధన తారవడం వలన ఆర్థిక విషయాల్లో నష్టం సంభవించే అవకాశం ఉంది. కాబట్టి పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే ప్రయాణాల విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య విషయాల్లో. శతభిష, ఆరుద్ర, స్వాతి నక్షత్రం వాళ్ళకి చాలా సంతోషంగా ఉంటుంది మిత్రతార అవటం వలన. అలాగే ధనిష్ట, మృగశిర, చిత్తా నక్షత్రం వాళ్ళకి అతిమిత్రత అవడం వల్ల కొంచెం ప్రయత్నపూర్వకంగా చేసే కార్యక్రమాల్లో విజయ అవకాశాలు లభిస్తాయి. ఇక అన్నిటికంటే ముఖ్యమైన ప్రతివనిషి చంద్రబలం. ఈ చంద్రబలం ఈ రోజు కలిగిన రాశులు వృషభ రాశి, మిథున రాశి, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, మకర, కుంభ, మీన రాశి వారి చంద్రబలాన్ని కలిగి ఉన్నారు. తులా రాశి వారు అష్టమ చంద్రుడు కలిగి ఉన్నారు. కాబట్టి వీళ్ళు ప్రయాణాల విషయాల్లోనూ ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు మనం ముఖ్యమైన పనుల కోసం వెళ్ళేటప్పుడు తెల్లని వస్త్రాలు ధరించి వెళ్ళడం వలన ఆ పనుల్లో కార్యసిద్ధి జరగడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఇక ఈ రోజు మనం ద్వాదశ రాశుల వారికి రాశి ఫలాలు చూసినప్పుడు ముందుగా మేషరాశి వారికి ఈ రోజు చూసినప్పుడు ఆర్థిక విషయాల్లో చాలా అనుకూలంగా ఉంది. వైవాహిక జీవితం, ప్రేమ సంబంధ విషయాలు చాలా అనుకూలంగా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఈ రోజు ఏంటంటే మీ ఆశలు నెరవేరుతాయని కూడా చెప్పవచ్చు. అదృష్టాలు కూడా కలిసి వచ్చే అవకాశం కూడా ఉంది. కానీ ఆరోగ్య విషయంలో మటుకు చాలా జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సంబంధమైన విషయాలు కూడా చిన్నపాటి సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. వృషభ రాశి వారికి చూసినప్పుడు ఈ రోజు చాలా మటుకు ఆర్థిక పరిస్థితుల్లో చక్కగా మెరుగుదల కనిపిస్తోంది మీకు. వైవాహిక జీవితం
ప్రేమ సంబంధం విషయాలు, ఆరోగ్య విషయాలు చాలా మటుకు అనుకూలంగా ఉన్నాయి. కానీ కుటుంబ జీవితం విషయంలోను, వృత్తి వ్యాపారాల్లో మటుకు చిన్నపాటి సమస్యలొచ్చే అవకాశం ఎక్కువ ఉంది. కొంచెం స్ట్రెస్ కూడా ఎక్కువ ఉండే అవకాశం ఉంది కాబట్టి, ఈ విషయాల్లో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. తదుపరి రాశి మిథున రాశి. మిథున రాశి వారికి చూసినప్పుడు ఈ లోపల మీకు మానసికంగా కొంచెం ఆరోగ్యం నుంచి బయటపడతారు ఆలోచనలు అలాంటివన్నీ గూడా. మీరు చేసే సంఘ సేవలు గాని, అవన్నీ గూడా కొంచెం ఆ మనశ్శాంతిని కలగజేస్తాయని చెప్పొచ్చు. ఆర్థిక విషయాల్లోనూ, కుటుంబ విషయాల్లో చాలా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. కొంచెం వృత్తి వ్యాపారాలు, వైవాహిక జీవితం, ప్రేమ సంబంధం విషయాల వరకు చాలా మటుకు అనుకూలంగా గోచరిస్తున్నాయి. తదుపరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈరోజు చాలా మటుకు అనుకూలంగానే ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే, మీరు ఈరోజు చాలా మటుకు మీ సమస్యలు పరిష్కారం అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కుటుంబంలో కూడా చక్కని ఆనందమైన జీవితాన్ని గడుపుతారని చెప్పొచ్చు. ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. ఆర్థిక విషయాలు చాలా మటుకు బానే ఉంటాయి. ప్రేమ సంబంధమైన విషయాలు, వృత్తి వ్యాపారాలు బాగున్నాయి. కుటుంబ జీవితం ఒక్కొక్కసారి అంటే ఒక అబోవ్ యావరేజ్‌గా ఉంటుంది. వివాహ జీవితం కూడా సామాన్యంగా ఉంది. తదుపరి రాశి సింహరాశి. సింహరాశి వారికి చూసినప్పుడు ఈరోజు మీకు చాలా మటుకు అన్ని విషయాల్లో గూడా అనుకూలంగానే గోచరిస్తున్నాయి. అంటే ఎలాగనంటే కొంచెం ఒక్కొక్కసారి మీకు అతి జాగ్రత్త వలన ఒత్తిడి ఎక్కువైనప్పటికి కూడా చాలా మటుకు అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. ఆరోగ్య విషయం చాలా బాగుంది. ఆర్థిక విషయాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. ప్రేమ సంబంధమైన విషయాలు, వృత్తి వ్యాపారాలు, వైవాహిక జీవితం, కుటుంబ జీవితం అన్ని విషయాల్లో కూడా మీకు చక్కగా చాలా అద్భుతమైన కాలం నడుస్తోందని చెప్పవచ్చు. కాబట్టి మీరు యొక్క సమయాన్ని సద్వినియోగం చేసుకొని, మంచి సలహాలు తీసుకొని వాటిని ఆచరిస్తే గనుక చాలా మటుకు అనుకూలమైన ఫలితాలు పొందగలుగుతారు. తదుపరి రాశి కన్యా రాశి. కన్యా రాశి వారికి చూసినప్పుడు కొంచెం శ్రమ ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. కొంచెం విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి ఆర్థికంగా గూడా అనుకూలంగా ఉంది. ముఖ్యంగా ఈరోజు ప్రేమ సంబంధమైన విషయాలు, వైవాహిక జీవితం, వృత్తి వ్యాపారాలు, కుటుంబ జీవితం చాలా అనుకూలంగా ఉంది. కానీ కొంచెం ఆహార విషయంలో కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఆరోగ్య విషయంలో చిన్నపాటి ఇబ్బందులొచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ కొంచెం ఆరోగ్యానికి కొంచెం ప్రాధాన్యత ఇవ్వండి. తదుపరి రాశి తులారాశి. తులారాశి వారికి చూసినప్పుడు ఈరోజు ప్రేమ సంబంధమైన విషయాలు, కుటుంబ జీవితం, వైవాహిక జీవితం వరకు అసలు కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు, కొంచెం మనస్పర్ధలు, క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొనే సమయం ఉంది కాబట్టి, ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యం మటుకు చాలా బాగుంటుంది. మీకు చాలా కాలం దీర్ఘకాలపు అనారోగ్యం నుంచి చాలా మటుకు మీకు విముక్తి అంటే ఉపశమనం దొరుకుతుందని చెప్పవచ్చు ముఖ్యంగా. ఆర్థిక పరంగా కూడా చాలా బాగుంది మీకు. ఆలోచించి పెట్టుబడులు పెట్టడం వలన మీకు ఈరోజు అనుకూలమైన ఫలితాలు కలగడానికి అవకాశం ఎక్కువగా ఉంది. తదుపరి రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి చూసినప్పుడు ఈరోజు కుటుంబ జీవనం చాలా బావుంది. కానీ మిగిలిన విషయాలు సంపద విషయాలు, ఆర్థిక విషయాలు చాలా మటుకు సామాన్యంగా ఉన్నాయి. కొంచెం, కొంచెం చిన్న చిన్న టెన్షన్‌లు ఉండే అవకాశం కూడా కనిపిస్తోంది. దానివల్ల ఆరోగ్యం దెబ్బతినే అవకాశం, ప్రేమ సంబంధమైన విషయాలు, వృత్తి వ్యాపారాలు, వైవాహిక జీవితం చాలా మటుకు సామాన్యంగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ కొంచెం మీరు జాగ్రత్తగా ఉండాలి ఈ విషయాల్లో. తదుపరి రాశి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈరోజు చూసినప్పుడు మీకు స్పెక్యులేషన్ చాలా అనుకూలంగా ఇస్తుంది. ఎవరైనా చేసేవాళ్ళకుంటే గనక. అలాగే పిల్లలతో చాలా మటుకు చక్కగా గడుపుతారు. ప్రేమ సంబంధమైన విషయాలు, వైవాహిక జీవితం చాలా బాగుంది. ఆరోగ్యం కూడా చాలా బాగుంది. ఉత్తేజంగా, ఉత్సాహంగా పనిచేస్తారని చెప్పవచ్చు. ఆర్థిక విషయాలు కూడా చాలా మటుకు అనుకూలంగా ఉన్నాయి. కుటుంబ జీవనం కూడా కొంచెం సామాన్యంగా ఉండే అవకాశం మనకు కనిపిస్తోంది. తదుపరి రాశి మకర రాశి. మకర రాశి వారికి చూసినప్పుడు ఈరోజు మీకు ప్రేమ సంబంధ విషయాలు, వైవాహిక జీవితం మనకు చాలా సామాన్యంగా ఉంది. కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంది. మీరు ఎక్కువగా కుటుంబ సభ్యులకు కంపల్సరీగా ఈరోజు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఎక్కువగా ఉంది. ఆర్థికంగా కూడా చాలా బానే ఉంది. ఆరోగ్య విషయాల్లో చిన్నపాటి టెన్షన్స్ ఫీల్ అవుతారు కాబట్టి కొంచెం ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. తదుపరి రాశి కుంభరాశి. కుంభరాశి వారికి చూసినప్పుడు ఈరోజు మీకు చాలా మటుకు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా కొంచెం ఆరోగ్య విషయంలో కొంచెం శారీరక వ్యాయామం చేయవలసిన పరిస్థితి ఏర్పడుతోంది. అలాగే కొత్త పథకాలు గాని, పెట్టుబడులు పెట్టడానికి కొంచెం ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. కుటుంబ పరంగా చాలా అనుకూలంగా ఉంది. ప్రేమ సంబంధమైన విషయాలు, వృత్తి వ్యాపారాలు, వైవాహిక జీవితం సామాన్యంగా గోచరిస్తున్నాయి. ఈ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. తదుపరి రాశి మీనరాశి. మీనరాశి వారికి ఈరోజు చూసినప్పుడు చాలా ఒక బలమైన మానసిక బలాన్ని పొందుతారని చెప్పొచ్చు. చాలా కాలం తర్వాత కొంచెం సంతోషమైన వాతావరణం ఈరోజు మీకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఆర్థిక విషయాలు, ఆరోగ్య విషయం, కుటుంబ జీవితం, వృత్తి వ్యాపారాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. కొంచెం ప్రేమ సంబంధమైన విషయాలు, వైవాహిక జీవితం మటుకు సామాన్యంగా గోచరిస్తున్నాయి. ఇవండి ద్వాదశ రాశుల వారికి ఈరోజు గల దినఫలం. కాబట్టి ముఖ్యమైన పనులను దానికి తగ్గట్టుగా మీకు ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలో ఆ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోండి. అనుకూలమైన విషయాల్లో
చక్కగా ఆచితూచి మీరు వ్యవహరించడం వల్ల అనుకూలమైన ఫలితాలు పొందగలుగుతారు. ముఖ్యంగా ఈరోజు మననం మాయితే మంత్రః అన్నట్టుగా మనం మంత్రాన్ని ఏం చదువుకోవాలో చూస్తే దదిశంఖ తుషారాభం క్షీరోధార్ణవ సంభవం నమామి శశినం సోమం శంభోర్మూఢభూషణం అనే మంత్రాన్ని వీలైన సార్లు పఠించడం, అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం, దేవీ ఆరాధన చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. అలాగే ఈరోజు మనం అనుకున్నట్టుగా మనం ఈ పితృపక్షాల్లో పితృదేవతల తర్పణాలు, ఆరాధన, శ్రాద్ధకర్మలు చేయటం వల్ల సుఖశాంతులు లభించడం ఎటువంటి సందేహం లేదు. గోసేవ చేసుకోండి, ఉత్తమమైన ఫలితాలు పొందండి. మరొక ఆసక్తికరమైన విషయం గురించి మరొక వీడియో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నవరాత్రులకు సంబంధించిన వీడియోలు కూడా మనం ప్రతిరోజు పోస్ట్ చేయడం జరుగుతుంది. ఒక్కొక్క రోజు ఏ రకంగా అలంకరించాలి అమ్మవారిని, ఎలా చేయాలని వీడియోలు ఈ రోజు నుంచి మనం పోస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఛానల్ చూసి అందరూ ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్.